వర్సెస్ వైసీపీ రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ట్విట్టర్ పోస్టుల వివాదంతో ఇరు వర్గాల శ్రేణులు ఘర్షణకు దిగారు. ఈ వివాదంలో ఒకరికి గాయాలు కావడంతో పోలీసులను ఆశ్రయించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ, వైసీపీ నాయకులు చేరుకుని నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పీఎస్ వద్ద కూడా ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తెలుగు తమ్ముళ్లు. పోలీస్ స్టేషన్లు వైసీపీ ఆఫీసులు అయినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఓడిపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వైకాపా పోలీస్ స్టేషన్లు ఇంకా కూడా వైసీపీ ఆధీనంలో ఉన్నాయి. ఎన్నికలు వస్తున్నాయి. 10-15 రోజుల్లో షెడ్యూల్ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తున్నారంటే శాంతి భద్రతలు కడప నగరంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి. ఎవరిని పడితే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఓడిపోతాడమని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. పోలీసు వాళ్ళు కూడా ఇంకా 10 రోజులు ఓపిక పట్టాలా అన్నట్టుగా మాట్లాడే పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. రేపు ప్రభుత్వం మారిపోయినాక అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందో మాకే జాలేస్తుంది. వాళ్ళని చూస్తూ ఉంటే ఏమైపోతారో అని. ఇది ఈరోజు రాష్ట్రంలో కానీ కడప నగరంలో జరుగుతున్న పరిస్థితి.